क्रत्वा गुणान् भुवनसुन्दरशृण्वतान्ते निरिभिष्य विवरैर्हरतोऽङ्गतापं रूपं दृशादृशिमतामखिलार्थलाभं त्वयि अच्युता विशति चित्तमुपत्रपं वे कत्वा मुकुन्दमहती कुलशीलरूपा विद्यावयोद्रविणधामभिरात्मतुल्यं धीरापतिं कुलपतिं नीतकन्या काले नृसिंह नरलोकमनोभिरामम् तस्मिन् भवान् खलु वृतं प्रतिरङ्गजाया मातात्मार्पितस्य भवतोऽत्र निभो विदेहि मावीरभागमभिमेच्युततैज्यार गोमायुवं मृगपतेर्दलिमम्बुजाक्ष తండ్రి ఉత్తరం రాస్తోంది ఒక ఆడపిల్ల అని తప్పు పెట్టుకోకు సుమా. లోకంలో బుద్ధిమంతుడు, గుణవంతుడు, రూపవంతుడు, పవిత్రమైన వాడిని ఏ అమ్మాయినా పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కదా. మరి నీ అంత గొప్పవాడు కానీ రూపవంతుడు, గుణవంతుడు, బుద్ధివంతుడు నాకు కనిపించలేదు గనక నిన్నే కోరుకుంటున్నాను, క్షమించు సుమా, తప్పు పట్టుకోకు. నా పెళ్ళి డేటు కూడా నిర్ణయమైంది. అయినాకెందుకు రాస్తున్నా అనుకుంటున్నావేమో. నేను వరించి నా తనువు, మనస్సు, బుద్ధి, జన్మనే నీకు అర్పణం చేయాలనుకుంటున్నాను. అటువంటప్పుడు మధ్యలో సింహం తినవలసినటువంటి యొక్క మాంసఖండాన్ని, గోమాయువు, నక్కలు తింటే బాగుంటుందా? నన్ను చేసుకోవలసిన వాడివి నువ్వు. ఎవడో దమఘోషుడట, వాడి కొడుకట శిశుపాలుడట, వాడిని తీసుకొచ్చి నాకు అంట పెడతారట. నన్ను రక్షించే భారం. లోకంలో ఓ 8 రకాల వివాహాలు ఉంటాయి. బ్రాహ్మ్య వివాహం అంటే తల్లి తండ్రి ఇద్దరు కలిసి కన్యాదానం చేసి చేయాలి. మా నాన్న నీకు పరిచయం లేడు, నువ్వు మా నాన్నకు పరిచయం లేదు, సంబంధం కుదిరే ప్రశ్న లేదు. పోనీ గాంధర్వ వివాహం చేసుకుందామంటే మనం ఒక్కసారి కూడా ముఖ పరిచయం కూడా లేకపోయి ఆడుతూ పాడుతూ పెళ్లి చేసుకుందాం అయిపోవు. పోనీ పిశాచ వివాహం చేసుకుందామంటే అమ్మాయి నిద్రపోతే అబ్బాయి ఎత్తకపోయి పెళ్లి చేసుకోవాలి. నీ మాటలు విన్నప్పటి నుంచి నాకు నిద్ర వచ్చుడు కూడా లేదు. పోనీ అట్టని తీసుకుపోతామంటే మాం రాక్షసేన శోభావినీ త్వమజితోద్వహనే విదర్భాన్ గుప్తస్య మే చ్యవృతనాపతిభిః నిర్మధ్య చైద్యమగదేశబలం ప్రహస్య మాం రాక్షసేన విధినోద్వహ వీర్యశుల్క. మార్గం ఒకటే ఉంది, నన్ను ఎత్తుకపోయి పెళ్లి చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. కానీ నా పెళ్ళి ఫలాన్నాడు ఫలాన్ టైంకు. ఇక నేను నువ్వు ఎప్పుడు వస్తావు, నన్ను ఎప్పుడు తీసుకుపోతావు, అది నీ ఇష్టం. కానీ నువ్వు మా ఇంటికి డైరెక్ట్ రాకు. ఎట్లా మరి, ఎక్కడికి రావాలనుకుంటున్నావేమో, నీకు అడ్రస్ చెప్తా. పెళ్లి కూతుర్ను చేసిన తర్వాత మనం పోచమ్మ పండుగని చేస్తాం కదండి పెళ్ళికి. అట్టగే మా కులదేవ యాత్ర అని ఉంటుంది. నన్ను అలంకారం చేసి ఆ ఆలయానికి తీసుకొని వెళతారు. తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ పూజ అయిపోగానే నువ్వు ఆలయం దగ్గరనే ఉండు. అక్కడి నుంచి అటే వెళ్ళిపో. అంతఃపురాంతరచరామనిహత్య బంధున్ త్వాముద్వహే కథమితి ప్రమదామ్యుపాయం పూర్వేజురస్తి మహతీ కులదేవయాత్రా యస్యాం బహిర్నవవధూ గిరిజాముపేయం. నువ్వు నాకు తెలుసు స్వామి, నేను గుర్తుపడతా. ఎట్లా అంటే నీ విగ్రహం మా ఇంట్లో ఉంది ఒకటి, నీకు గుర్తులు ఉంటాయి, నెమిలి పింఛాలు ఉంటాయి, చేతిలో మురళి ఉంటుంది, పట్టు పీతాంబరం ఉంటుంది. మరి నన్ను ఎట్లా గుర్తుపడతావు? పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఇవాళ రేపు అసలు అమ్మాయి ఎవరో గుర్తుపట్టులేదండి. ఎవడమైనా అందరూ వడ్డ్యానాలు, బంగారువి, పట్టు చీరలు, ఆభరణాలు పెట్టుకుంటే అసలు పిల్ల ఎవరో తెలవడం లేదు. మరి అంత అలంకారాలు చేసుకుంటున్నారు కదా.
మరి మా ఇంట్లో కూడా అట్నే అలంకారం చేసుకొని ఉంటారు స్వామి. కనుక అక్కడికి వచ్చినప్పుడు నన్ను గుర్తుపట్టాలంటే నా వెంబడి ఎంతమంది వస్తారనుకుంటున్నావు? 1000 మంది మంగళారతులు పట్టుకొని వస్తారు, పూర్ణ కుంభాలు పట్టుకొని వస్తారు, చుట్టాలు బంధువులు అందరూ వస్తారు. అందరూ నాలాగానే ఉంటారు, అతి ఖరీదైన ఆభరణాలు పెట్టుకొని. నేనేం చేస్తా అంటే ఈ చేతిలో కమలం పట్టుకుంటా. ఎవరండి ఆమె? కమలం పట్టుకుంటే ఆమె లక్ష్మీదేవి. మాట మాటకి ఇట్లా అనుకుంటా. ఇవాళ రేపు అనుకుంటారా పిల్లలు? అగో అదే నాకు గుర్తు అన్నా ఎట. సరే అయిపోయింది. ఈయన ఉత్తరం పట్టుకొని బయలుదేరాడు. ఎక్కడి భీష్మక నగరం, ఎక్కడి ద్వారకనండి. 4 కిలోమీటర్లు నడవంగానే 85 ఏళ్ళ పెద్ద మనిషి. ఒక గంట సేపు బండిపోదాం అనుకున్నాడట. చెట్టు కింద వన్నాడు, నిద్ర వచ్చింది. పెళ్ళి ఎప్పుడు? ఎల్లుండేనా? సాయంత్రం 6 గంటలకు తెలివైంది, 3 గంటలకు వంటి పాపం అలసిపోయింది ఆయన. పరమాత్మ చూచినాయట, గరుడా వెళ్ళి ఆ బ్రాహ్మణ్ణి తీసుకురా. ఎవరి మీదనండి? గరుత్మంతుని మీద. పరమాత్మునికి ఎంత దయనో చూడండి. తీసుకొచ్చాడట ద్వారకా నగరంలో. ఈయన మామిడి చెట్టు కింద అన్నాడు మొదలు. మళ్ళా ద్వారకా నగరంలో కూడా మామిడి చెట్టు కిందనే వాడు పెట్టినట్టు. ఎవరు? గరుత్మంతుడు. లేచి కూర్చున్నాడు బ్రాహ్మణోత్తముడు. ఏమయ్యా బాబు, ఈ ద్వారక ఎక్కడండి అన్నాడు. ద్వారక ఎక్కడ? నువ్వు ద్వారకల్లే ఉన్నావయ్యా. అయితే మా ఊరి పక్కకే అన్నట్టు ద్వారక. మీ ఊరు పక్కకి ఎందుకు అవుతుంది? 380 అవి మైళ్ళు పోవాలి భీష్మక నగరానికి. ద్వారం దగ్గరికి వెళ్ళే వరకు చూచినాడట స్వామి. ఆ బ్రాహ్మణ్ణి గౌరవంగా తీసుకురండి లోపలనాక. పరమాత్మ ఎదురుగానే ఉన్నాడు దర్బారు. ఎందుకంటే బట్టలో వాళ్ళలో వీళ్ళలో ఉంటే లోపలికి రాణిస్తారో లేదో అని ఆయన్నే వచ్చాడు, ఎదురుగా ఉన్నాడు. చెయ్యి అందించాయట, లోపలికి ఆహ్వానించాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంతా కులాసా అక్కడ అన్నాడు. అక్కడ కులాసే, ఇక్కడ కులాసే, అక్కడ కులాసే. మాటలు నేర్చిన బ్రాహ్మణుడైన సామాన్యుడు కాదనుకున్నాడు. మరి స్వామి తెచ్చాను ఉత్తరం. తెచ్చావు కానీ నాకు చదివే అలవాట్లేదు. విష్ణు సహస్రనామం మనం చదివితే వింటాడు కానీ భగవంతుడు. ఆయనకే పుస్తకం ఇస్తే ఎట్లా ఉంటుంది? చదువుకో అని బాగుండదు కదా. అందుకోసమై నువ్వు చదివితే రుక్మిణి చదివినట్టుగా నేను భావిస్తానన్నట. చదివాడు ఉత్తరం. బాగుంది. మీ అమ్మాయికి చదువు బాగానే వచ్చు. తండ్రి, మా అమ్మాయ, మీరిద్దరూ ఆది దంపతులు, మీకు తెలియంది ఏముంది కనుక. అద్భుతమైనటువంటి దానిలో ఉందట ఉత్తరంలో, ప్రాణేశని మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా పురుషరత్నమ నిన్ను భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేలా. నీకు చెందని సౌందర్యం ఎందుకు స్వామి లోకంలో? నిన్ను చూడని కళ్ళు ఎందుకు సుమా? భువన మోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా. దైతనీయధరామృతపానంబులేని జిహ్వకు ఫలరస సిద్ధియేల. నిరజాతనయన నీవనమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేల. ధన్యచరిత నీకు దాస్యంబుజేయని జన్మమేల 1000 జన్మములకు. ఓకే. అగ్నిజ్యోతన రేపు ఎన్ని గంటలకు పెళ్ళి? స్వామి 9 గంటలకి పొద్దున. ఓ, చాలా దూరం వెళ్ళాలి. పక్కనే ఉన్నట్టుగా స్వామి ఊరు పక్కనే ఉన్నదంటే మధ్యన సముద్రం, అక్కడ కాలువ మించి దాటి వస్తే దగ్గరనే ఉంటుంది. కానీ నీకు ఈత వచ్చునా? మరి నేను ఇక్కడ ఉన్నా కదా. సరే, మనం 1 గంటలో చేరుకునే ఉపాయం నేను చెప్తాను. అక్కడికి మనం 7 గంటల వరకు వెళదామా? 7 కాదు స్వామి, 6. 4 గంటలకు లేచారు. మరి అక్కడ నాకు విడిది కానీ, అల్లుడనే మర్యాద కానీ, ఛాయ్ కానీ, కాఫీలు కానీ ఉంటాయా? ఎక్కడుంటే ఏముండయి కదా. అందుకు మనం ఇక్కడనే
రెడీ అయిపోదాం అనగానే ఎంత గొప్పవాడు అగ్నిజ్యోతనుడు. స్వామికి తెల్లవారంగానే తలంటి స్నానం చేయించాట పరమాత్మకు సాక్షాత్తుగా. తలంటి స్నానం చేసి రకరకాలైన దుస్తులు అలంకారం చేసి మెడలో హారాలు వేస్తే, ఏమయ్యా అగ్నిజ్యోతన, మనము మగ పెళ్ళి వాళ్ళ దర్జాగా వెళ్ళాలి, నీకు నేను స్నానం చేయిస్తానన్నాడు కృష్ణుడు. ఆయనకు ఈయన స్నానం చేయించాడు. మంచిగా ఇంత వెడల్పున్నాడు, పట్టుదోతి కట్టించాడు, బంగారు వడ్డ్యాలం పెట్టాడు, మొలతాడు పెట్టాడు అగ్నిజ్యోతనుడికి. చెవుల కుండలలో పాతవి తీశాడు, కొత్తవి వేశాడు, 5-6 హారాలు వేశాడు, దండ గడియాలు వేశాడు, ముంజేతి గడియాలు వేశాడు, 10,000 కుంగరాలు పెట్టాడు. అగ్నిజ్యోతన ఏదో ఒకసారి అద్దంలో చూసుకపో అన్నట్టు అద్దం ముందనిచ్చి ముసలాయన కదులుతూనే లేడు. అంటే అలంకారం అద్దము ఎవరినన్నా పిచ్చివాణం చేస్తుంది. టైం అవుతుందా, పోదాం పోదాం, స్వామి వస్తున్నా, ఇగో నీకు పెళ్ళికి ముందు ఇచ్చే వరపూజ కట్నం, పెళ్ళి వచ్చినందుకు పెద్ద మనిషి కట్నం, పెళ్ళి కట్నం, పెళ్ళైనాక కట్నం, ఇవన్నీ ఇస్తున్నా అన్నాడు. దేని మూట దానికే ఇచ్చేసాడు. అయిపోయింది, బయలుదేరారు. గట్టిగా పోదామా పెద్ద మనిషి, మెల్లగా పోదామా చీరం అని చెప్పి, కాస్త విశ్రాంతి మీరు తీసుకోండి అగ్నిజ్యోతన అన్నాడు. వెళ్ళాడు. అయిపోయింది. అక్కడికి నిన్న రాత్రే వచ్చాడు శిశుపాలుడు. రాత్రి ఎటువంటి ఘనమైన మర్యాదలండి. వాడు ఎవడు చేస్తున్నాడు శిశుపాలునికి మర్యాద? వీడు రుక్మి నడుస్తుంటే బంగారు తివాసిలు వేసాడు, కాళ్ళు గడిగాడు, అంత బాగానే ఉంది. విడుదల దించాడు, పలారాలు పెట్టాడు. తెల్లారింది. నాన్న అమ్మాయిని చూస్తేనే అప్పుడు చూడద్దురా, ముహూర్తంలో చూడాలి, ముహూర్తంలో కాదు మొదలు చూస్తా అంటే అండోడు అన్నాయట. అమ్మాయి బంగ్లాదే, మనకిచ్చిన విడిది ఇది, అందుకోసమే ఎప్పుడన్నా అమ్మాయి బయటకు వస్తే నీకు చూపిస్తా అన్నాయట. వీడు పాపం 9 గంటలకు పెళ్ళి కదా, వాడికి రాత్రి నిద్రనే పట్టలేదు. తెల్లారు లేచాడు, బ్రష్ వేసుకుంటున్నాడు. ఇక్కడ రుక్మిణీదేవిని, అమ్మా పెళ్లి కుమార్తెగా తయారుగా అమ్మా, 3 గంటలే ఉంది టైము. మరి ఏడి ఆయనే, ఘనుడా భూసురుడేగెనో, ఘనుడా భూసురుడేగెనో, నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో, విని కృష్ణుండిది తప్పుగా దలచెనో, విచ్చేసెనో, ఈశ్వరుండను కూలింపదలంచునో దలపడు, ఆర్యామహాదేవియన్నను రక్షింపనిరుంగునో ఎరుగదో, నా భాగ్యమెట్టున్నదో. పరీక్షిత్ మహారాజు గారు అడుగుతున్నాడట, సుఖ భగవాన్, అందరి రాతలు రాసేది బ్రహ్మదేవుని రాత, ముఖం మీద రాసింది కూడా వీళ్ళే కదా, నా భాగ్యం ఎట్లున్నదో అని ఎందుకు అనుకుంటున్నారు అంటే, లోక మర్యాద పాటించాలయ్యా. అయిపోయింది. అటు ఇటు ఉరుకుతోంది రుక్మిణీదేవి. ఇంకా రాడేమిటి. వెంటనే ఎడమ భుజం అదిరిందటనండి రుక్మిణీదేవికి. శుభం, అమ్మాయిలకు ఎడమ భుజం అదిరింది. పాపం ఆ దమఘోషుని కొడుకు శిశుపాలునికి కూడా ఎడమ భుజమే అదిరింది. పరమదారిద్ర్యం వాడికి. నాన్న పిల్ల ఆగురాని పిల్ల, ఆ పెళ్లి పంచలకు వచ్చాక చూస్తావు కదా. అయిపోయింది. వీడి బ్రష్ వేసుకుంటున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. ఎదురుగా అగ్నిజ్యోతనుడు రానే వచ్చినాడు. చూచింది ముఖం, నవ్వినాట. అంటే పండైనట్టే పని. ఆ ముఖం చూస్తేనే పని అయిన ముఖమా కాని ముఖమా తెలుస్తుంది. చూచినాయట, అయ్యా మెచ్చగుణోద్భవోన్నతి అమేయ ధళాబళులిచ్చె నాకు, తావచ్చ సుదర్శనాయుధుడు, వాడే సురాసురుల అడ్డమై వచ్చిననైన రాక్షస వివాహంబున, నిన్ను నీ కొనిపోవు కన్యక, నీ సచ్చరితము భాగ్యము సర్వము నేడు ఫలించే కన్యకా. మహాత్మా
జలజాతేక్షుని దోడి తెచ్చితివి నా సందేహంబు చెప్పి నన్ను నిలవంబెట్టితివి నీ కృపన్ బ్రతికి తిన్ని ఎట్టి పుణ్యాత్మకుల్ గదరే దీనికి నీకు ప్రత్యుపకృతిన్ గావింపగా నీర అంజలిగా విల్చెద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. నీవు చేసిన పనికి నేనేమి ఇయ్యగలను తండ్రి, అందుకోసం నీకు నమస్కారం చేస్తున్నానట. ఇంకేం అయిపోయింది కదా, ఏమే దాసీలు ఇలా రండి, చీరలు కట్టేయండి తొందరగా. అమ్మా నువ్వు సెలక్షన్ ఏమిటి, ఏదో ఒకటి కట్టేదానికి. చీర కట్టుకుంది, నగలు పెట్టుకుంది, ఆదరా బాదరాగా అలంకారం చేసుకున్న అందమైన వాళ్ళు అందం ఎటు పోతుందండి. వాడు బ్రష్ వేసుకుంటున్నాడు, ఎవడు దమఘోషుడు కొడుకు శిశుపాలుడు, ఈమెనేమో చక్కగా అలంకారం చేసుకుంది. వాకిట్లోకి రాగానే ఒరే శిష్యు, ఒరే శిష్యు, అగో అమ్మాయి చూసినాడు, అద్దం అన్నాడు, కింద పడిపోయినాడు, మూర్ఛపోయినాడు. అందము అనబోయినాడు కానీ సున్నా మరిచిపోయిండట, అద్దం అన్నాడట, కింద పడ్డాడు. ఏమైందిరా నాయన, ఏమో పిల్లవాడు ఉన్నట్టుండే మూర్ఛపోయినాడండి, ఏమైంది? అటు ఇటు ఊపినారు, విసనకర్రతో చేస్తే. అయ్యా ఇదేదో ప్రయోగం ఉన్నట్టున్నది, పురోహితులతో అవుతుంది. పురోహితులు కాదుగా, దీనికి మంత్రకాళ్ళు కావాలి. అందుకోసం అనేకమైన వేప కొమ్మలు, ఆ తర్వాత గుమ్మడికాయలు, నిమ్మకాయలు తీసుకుంటా మీద నుంచి వారేస్తుంటే చూసినట్ట, ఒరే శిశువు అద్దం అద్దం అంటున్నాడు. ఏమద్దం రా, అద్దం అద్దం చస్తున్నావు నువ్వు, లేవు పెళ్లి కుమారుడిగా తయారుగా, అద్దం అన్నాడు. వీడికి నిజంగా మతిపోయిందండి. బలవంతంగా నెత్తిమించి చంపుకుంటూ దెబ్బలు కొట్టుకుంటూ పిల్లవాడిని తయారు చేసిన తర్వాత బాజా భజంత్రీలు మ్రోగినవి. అద్భుతమైనటువంటి యొక్క పెళ్లి కుమార్తెను తీసుకొని ఒక 2000 మంది మంగళహారతులు, ముత్తేరు, పూర్ణకుంభాలు, మంగళ వాయిద్యాలు, వేద పండితులు, అలంకారం చేసే దాసి సేవకాగణమంతా గిరిజా మందిరానికి, అమ్మవారి మందిరానికి చేరిందట. అక్కడ దివ్యమైనటువంటి ఒక పూజా పునస్కారం అంతా అయిపోయిన తర్వాత, అమ్మా రుక్మిణి, అమ్మవారి పాదం మీద ఉన్న కుంకుమను పెట్టుకో తల్లి. పెట్టుకున్నదట. ప్రార్థన చేయి తల్లి. నమ్మితి నమ్మితి నామనంబున నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశిబి గదమ్మ హరిన్బతి సేయుమమ్మ నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మ ఈశ్వరీ. బయటకు వచ్చేస్తోంది రుక్మిణీదేవి. మంగళ వాయిద్యాల వాళ్ళు, కోళ్ళ పోటీలు వాడు వాయిస్తున్నారట. వాళ్ళు వేద మంత్రాలు చెప్పే వాళ్ళందరూ కూడా అహం బసామి బసామి అహమహం బసామి. బ్రాహ్మణులలో బ్రాహ్మణులు ఉన్నారు, చప్పులలో చప్పుడు ఉన్నారు. అగ్నిజ్యోతను పక్కకున్నట, అమ్మాయి జాగ్రత్త, మెల్లగా రా నా వెంట. ఏడి ఆయనే నెమలీకలు కనిపించాయట. మనస్సు తృప్తి అయిపోయి బయలుదేరింది తల్లి. కొంచెం వేగంగా నడుస్తు. ఇగో ఇక్కడ మూల తిరుగుతాయి మంగళార్తులని, ఇటు పోవాలి వాళ్ళు. మనం ఏం చేస్తామంటే చక్కగా అటు పోదాం. మెల్లమెల్లగా ఎవరి లొల్లిలో వాళ్ళే ఉండండి. వాయించే వాళ్ళకి, చదివే వాళ్ళకి. ఇంత లోపల 1000 మంగళారతులు ఉన్నాయి. చిన్న గాలి పెట్టంగానే మంగళారతులన్నీ ఆరిపోయినాయి. ఆ మంగళారతులు ముట్టించుకునే లొల్లిలో వీళ్ళు ఉన్నారు. ఎక్కడి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇట్లా అన్నట స్వామి. ఆ పురోహితుడు అనగానే మెల్లగా వస్తోంది. వీళ్ళు దడదడ అని వీళ్ళందరూ ఇటు వెళ్ళిపోయారు. వీళ్ళేమో ఇటు అయ్యిండ్రు. స్వామి అక్కడ ఉన్నాడు. స్వామి వాసుదేవ కృష్ణ చూపించాడు.
చెయ్యి జాపేట శ్రీకృష్ణ భగవానుడు వెంటనే రుక్మిణీదేవి కృష్ణుని యొక్క చేతిలో చెయ్యి వేసిందట. వెంటనే మంత్రం చదివాడు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపతే ఇంద్రియగుం స్వరా. మంగళారతులు వచ్చాయి, మంగళ వాయిద్యాలు వచ్చారు, అందరూ వచ్చారు. అక్కడ పుణ్యావాచనం చేయాలండి. పందిట్లో అమ్మాయి గారిని తీసుకురండి. అమ్మాయి ఏదయా? అమ్మాయి ఏది? ఏమమ్మా ఇంతమంది మంగళారతులు పెట్టుకున్నారు, ఇంత చప్పుళ్ళు చేసినారు, ఇంతమంది ఉన్నారు, అమ్మాయిని చూడలేదా? మా హడావుల్లో మేము ఉన్నాం మహారాజా. మరి అమ్మాయి ఏదయ్యా? వాడు వచ్చాడు. జయము జయము మహారాజా. అమ్మాయి గుళ్ళోంచి వెళ్ళింది. చూసావా? చూశాను. ఎవరో ఒక ఆయనే రథం మీద వచ్చాడు. ఎట్లా ఉన్నాడు ఆయనే? నెమిలీకలు పెట్టుకున్నాడండి ఆయనే. భీష్మక మహారాజు అనుకున్నాయట. నా గుండె బరువు దిగింది. సంతోషపడ్డాడు లోపల. కానీ మీదికి మాత్రం సంతోషపడేది ఎట్లా? ఆ రథంలో వెళ్ళిపోయింది అమ్మాయి. అయిపోయారు కదా. ఈ వార్త బలరాముడికి తెలిసిందండి. కృష్ణుడు వెళ్ళినట్టుగా ఆయన సకల సైన్యంతో వచ్చేసాడు ఇక్కడికి. బలరాముడి సైన్యం అంటే యాదవ సైన్యం సామాన్యమైన సైన్యం కాదు. వీళ్ళు వెళ్ళారట. వాడెవడో పట్టుకుందాం, కొడదాం, తిడదామని వెళితే బలరాముడు ఎదురుగా వచ్చి పెళ్లి కుమారుణ్ణి పచ్చడిగా కొట్టాట. నా పెళ్ళి అన్నాడు. ఏం పెళ్ళిరా నాయన, ఏ గడియలో పోయేదేమో. అందుకోసం నీ పెళ్ళి వెళ్ళిన గడియ మంచిగా. నేను ఆనాడే అనుకున్న పత్రిక పెట్టినాడే ఎవరో హత్యం అన్నారు. విడచచ్చినట్టు అయిపోయింది మన పరిస్థితి. అందుకోసం ఊరుకో నాయన అంటే జరాసంధులు వచ్చాయట. కుమారా శిశుపాల, బ్రతుకవచ్చునొడల ప్రాణంబులుండిన, బ్రతుకవచ్చునొడల ప్రాణంబులుండిన, బ్రతుకు గలిగెనే నీ భార్య గలదు. బ్రతికితీవు భార్య పట్టు దైవమిరంగు, వగవలదు చైద్య వలదు నాయన. బతికి ఉంటే మళ్ళీ పిల్ల దొరకకపోదు, పెళ్ళి చేసుకోకపోవు. కానీ మన పెళ్ళి అందరి పెళ్ళి చేయటానికి వచ్చాడు ఈ బలరాముడు. అందరి వీపులు వరిగిపోయినాయి. గుర్రం మీద వస్తున్నాయట. ఎవరు? దివ్యమైనటువంటి ఒక శిశుపాలుడు. ఎవరు? రుక్మి వస్తున్నాయట. నేను అమ్మాయిని తీసుకొని వచ్చి మా శిశుపాలుకే ఇస్తాను. ఒకవేళ నేను రాకపోతే ఊళ్ళోకి రానని ప్రతిజ్ఞ చేసిపోయాట వాడు. పోతున్నాడు కృష్ణుడు. మా సరివాడవా మా పాప కొనిపోవా, ఏ పాటి గలవాడ వేది వంశం, ఎందు జన్మించితివి ఎక్కడ పెరిగితివి, ఎయ్యి నడవడి ఎబడెరుగు, మానహీనుడ నీవు మర్యాదలెరుగవు, మాయగైకొని కాని మలయరా. నిజ రూపమున శత్రు నివహంబు పైబోవు, వసుదేశుడవుగావు వావిలేదు. కొమ్మనిమ్ము గుణరహితుడవు నీవు, విడువు విడవవేని విలయకాల శిఖిశిఖా సమానసిత, సిరిముఖముల గర్వమెల్లగొందు కలహమందు. మా సరివాడవా, నువ్వు మా అమ్మాయిని ఎత్తకపోతున్నావు? నీ కులమేమి, నీ గోత్రమేమి, నువ్వేం చదువుకున్నావు, నీకే జ్ఞానం? మహర్షులు అంటున్నారట. ఆయన నిజమే, ఆయన కులమేమి, మరి ఆయన గోత్రం ఏమిటి, ఆయన యొక్క నడవడిక ఏమిటి ఎవరికి తెలుసు గనక. చూస్తుండగా మాయమవుతుంటే రుక్మిణి
కొత్తగా పెళ్ళి అయిన పిల్లలు ఏం చేస్తారు, కారు కొనుక్కున్నాక మొదలు భార్య నడుపుకుంటారు, నడిపొస్తా నీకు చూద్దామని. రుక్మిణి నీకు రథం దూరడం వచ్చా అన్నాడు. మెల్లమెల్లగానే. మరి ఎందుకంటే నేను గట్టిగా నడిపితే మీ వాడు అందుకునేటట్లేడు. ఎవడు మీ అన్నగాడు, ఆ గుర్రం అది బక్క చిక్కిన గుర్రం. ఆయన వచ్చాడు, మెల్లగా నడుపుతుంటే వచ్చాడు. కృష్ణ ఆగు, నన్ను దాటిగానే పోలేవు. స్వామి భయపడకు, నేనేం చేస్తాను, బావమరిదికి ఏమైనా కట్నం అనే పెట్టద్దా. దిగినాట రుక్మి, ఎవడురా నన్ను రుక్మి అని పేరు పెట్టి పిలుస్తున్నా, మహారాజా అని పిలవాలి తెలుసా. బావా, ఎవడురా నీకు బావా, ఏదో కట్నం పెడదామని. వెంటనే ఆ గుర్రం వస్తుంటే ఒక పగ్గంతోనే ఒక దెబ్బ కొట్టాయట. వాడు కింద పడ్డాడు. రుక్మి చిన్న కత్తి తీసుకున్నాయట, నూరినాడు చక్కగా. సగం మీసం సగం నెత్తి తీసి వేసినాడు, చూసుకున్నాడు. మీసాలు కొన్ని మాసాలకైనా మలుస్తాయి కానీ ఈ అవమానం తండ్రి. సగం గుండు తీసిండు, సగం మూతి మీసం తీసిండు. కట్నం బాగుందా, ఎవరన్నా పెట్టిందా ఏ బావమరిదికైనా ఇంతవరకు అని అడిగాట. సుఖాంతంగా జరిగింది. బలరామకృష్ణులు కలుసుకున్నారు. చక్కగా రుక్మిణీదేవి యొక్క దివ్యమైన ద్వారకా నగర ప్రవేశం చేసినారట. అక్కడ అష్టౌ బ్రాహ్మణ ప్రేషయిత్వా అని అద్భుతమైనటువంటి యొక్క వేదోక్తంగా దివ్యంగా కళ్యాణ మహోత్సవం రుక్మిణీకృష్ణులకు జరిగింది. ఎవరైతే రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని వింటారో వాళ్ళ ఇళ్లల్లో శుభకార్యములు జరుగుతూ క్షేమంగా ఉంటూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని శ్రీశుక భగవానుడు చెప్పినాడు. భక్తులారా, పెద్దల దయ వలన, మన గోవిందరాజుల గారి పుణ్యం వలన, లక్ష్మారెడ్డి గారు ఇత్యాదులైన భక్తుల శ్రద్ధతోని శ్రీమద్ భాగవతాన్ని ఒక 7 రోజులు నేను అనుకున్నాను. ముందేమంటే వెళ్ళగలనా 1, ఉండగలనా 2, చెప్పగలనా 3. ఈ 3 అనుకోవడం జరిగింది. కానీ ఆ కృష్ణ పరమాత్మ, ఆ గోవిందరాజు గారి ఆత్మ ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు కనుక ఒక 7 రోజులు అందరూ మీరు సహకరించారు, ప్రేమతోని వచ్చారు. సక్రమంగా పరమాత్ముడు నైమిషారణ్యంలో శమునకాది ఋషులు భాగవతాన్ని వింటామని కూర్చున్న నాటి నుంచి ఈనాటి వరకు రుక్మిణీ కళ్యాణం వరకు వచ్చారు. మీరందరూ ప్రేమతోని ఇక్కడ ఒక రకంగా మేము మీకు శ్రమ ఇచ్చినట్టు. కారణం ఏమిటంటే మరి ప్రతిదీ ఎన్నో చేయాలి కదా. ఇన్నిన్ని పనులు చేసుకుంటూ కూడా మా లక్ష్మమ్మ గారు ఏదీ లోటు లేకుండా సక్రమంగా అన్ని విధాలుగా చేయగలిగింది. మహాదేవ్ గారు ఆయన ఏదంటే అది ఎప్పుడంటే అప్పుడు ఆ క్షణంలో తెచ్చివ్వడం చేయడం, మిగతా వాళ్ళందరూ కూడా సహకరించడం జరిగి భగవంతుని దయతోని భాగవత కథ అక్కడ ఈసారి ఈ కథను ఊరికే బోనిస్తానని ఆ బాబు పేరేమో కృష్ణ, కృష్ణనేనట. కృష్ణుని కథను మరి కృష్ణ రికార్డు చేశాడు. చక్కగా 10 మందికి వినిపించేట్టుగా ఇవన్నీ కూడా సక్రమంగా సాగించుకున్నాడు భగవంతుడు. దీనికి ఒక సౌందర్యవంతమైనటువంటి అందాన్ని ఇవ్వడానికి, నాద నీరాజనం చేయడానికి ఖమ్మం నుంచి సుబ్రహ్మణ్య శర్మ గారు, వారెంతో బిజీ ఉండేటువంటి మహానుభావులు. అయ్యా అది పల్లెటూరు అంటే పర్వాలేదండి, ఒకసారి నేను హరికథ కూడా చెప్పి వచ్చాను, అక్కడ నాకు అనుభవమే. అది పల్లెటూరైనా కూడా గొప్ప మనస్సులు కలిగిన వాళ్ళంతా అని వారు వచ్చారు. అట్లాగే చెన్నూరు ప్రాంతం నుంచి నాగభూషణ శర్మ గారు, వారు గొప్ప వ్యవసాయదారులు, మంచి కళాకారులు. వారు కూడా 7 రోజులు ఇక్కడ ఉంటామని రావడం మనందరికీ కూడా సంతోషంగా భావించుకుంటూ భగవంతుడు ఆయుష్యాన్ని ఆరోగ్యాన్ని అన్నీ సక్రమంగా సాగిస్తే శ్రీకృష్ణ పరమాత్ముని దయ ఉంటే మళ్ళీ సంవత్సరం కూడా ఇక్కడనే చెప్పుకుందామని చెప్తూ తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతీతేంద్రియగం స్మరామి సుముహూర్త
సుముహూర్త సావధాన సులగ్న సావధాన మీనకచ్చ పశూకరో యో మహాభార్గవ